నీట్గా క్లీన్ చేసేసుకుని చక్కగా ముగ్గు వేసేసుకోవడమే. నాకు ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అదేంటో అలా కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ముగ్గు వేసుకుంటే చాలా నిండుగా అనిపిస్తుంది. నాకైతే పెద్ద ముగ్గులేమి రావండి. వచ్చిన 2 డిజైన్సే ఇటు అటు తిప్పి పెడుతూ ఉంటాను అంతే. కిచెన్లో పని అయితే అయిపోయింది. చూసారా, ఇలా కిచెన్ క్లీన్ చేసేసుకున్నాక అమ్మయ్య అదొక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది నాకు, ఒక పని అయిపోయిందబ్బా అని. ఇంకేలోపు అప్పుడే పాలు వచ్చాయన్నమాట. ఇంకా పాలు కూడా ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే ఈవినింగ్కి పాలు అలానే కొన్ని తోడు పెట్టేయచ్చు. కరెక్ట్గా ఇలా స్టవ్ క్లీన్ చేసినప్పుడే పాలు పొంగిపోతూ ఉంటాయండి. నాకైతే మీలో కూడా ఇలా ఎవరికైనా జరుగుతుందా? అందుకే ఇలాగా ఒక వుడెన్ స్టిక్ అంటే ఒక చెక్క గరిటని దాని మీద పెట్టేసుకుంటే పాలు అనేవి మనకి బయటికి పొంగవు. అంతే, మన కిచెన్ పనులు అయితే అయిపోయినాయి కదా. డోర్ వేసేసుకుని అయితే బయటకు వచ్చేసి ఇలా ఒక మంచి ఫ్రూట్ తిని